ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి. ఒక సోదరి పాపం తను కామెంట్స్లో పెట్టింది, అది ఇన్స్టాలోనో లేదా దేంట్లో వచ్చిందో మరి ఒక కామెంట్స్లో వచ్చింది. గురుగారు, నా స్నేహితురాలికి భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, విడిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే విడాకులు ఇచ్చాడో ఆ వ్యక్తి చనిపోయాడు. తర్వాత నా స్నేహితురాలికి వివాహం అయిందనుకోవచ్చు, లేదంటే అక్కడికి మంచి కార్యాలకి శుభకార్యాలు వెళ్ళలేదు. కానీ ఎవరైనా సరే ఈ అమ్మాయిని సుమంగళిగా పిలవడానికి కానీ ఇతరత్ర తాంబూలం ఇవ్వడానికి కానీ చులకనగా చూస్తున్నారు, దూరంగా పెడుతున్నారు. మరి దేనికి సంకేతం అంటారు? మరి ఇలాంటివి వాటికి మీరు ఏం చెప్తారు అని అడిగారు. మంచి ప్రశ్న. ధర్మశాస్త్రంలో ఒకటే పెళ్ళని చెప్పారు, రైట్, ఓకే, ఒప్పుకుంటాను. మరి అదే ధర్మశాస్త్రంలో భార్య చనిపోతే భర్త రెండవ పెళ్లి చేసుకుంటున్నారు, దానికి ఇబ్బంది లేదని చెప్పినారు చాలామంది. కానీ అదే ఈ భౌతికమైనటువంటి భేదభావం అనేది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. అయితే మగవాడికి మాత్రం రెండవ పెళ్ళాం కావాలి, వాడితో సంతానం పొందడానికి ఒక వస్తువు కావాలని కూడా తప్పు. అలాగే భర్త భార్య విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి తప్పకుండా కన్యగానే ఉంటుంది. ఎలాగైతే ద్రౌపది 5గురితో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క భర్త దగ్గరికి పోయినప్పుడు తను కన్యగానో ఏకపత్ని వ్రతగానే ఏకపతి వ్రతురాలుగా ఉన్నదో, అలాగే విడాకులైన వాళ్ళు కూడా భర్త వద్దనుకున్నాడు, తను వద్దనుకుంది. సౌహృద్భావ వాతావరణమో ఇంకేదైనా కారణమో ఇద్దరు విడిపోయారు, వారి కాపురాలు చూసుకున్నారు. అలాంటిది అమ్మాయికి సుమంగళి యోగం అలాగే ఉంటుంది, కన్యాయోగం అలాగే ఉంటుంది. అలా అని చెప్పేసి విచ్చలవిడితనం అనేది వాడికి నష్టాన్ని కలిగిస్తుంది, ఈ అమ్మాయికి నష్టాన్ని కలిగిస్తుంది. విచ్చలవిడితనం పనికి కాదు. ఇవాళ వీడిని చేసుకున్నా వదిలేసా, వాడిని ఇంకోటి చేసుకున్నా వదిలేసా, ఇంకొక దాన్ని చేసుకున్నా వదిలేసా, ఇలా 10 మందిని చేసుకుంటూ వెళ్ళిపోతా అనేది అది మనల్ని మనం నాశనం చేసుకునేది. ధర్మాన్ని నాశనం చేస్తూ నిన్ను నువ్వు నాశనం చేసుకునే తత్వం. ఏదో ఒక భార్యాభర్తలు ఏదో కారణం చేత విడిపోయారు, వాళ్ళకి ఇచ్చేటువంటి విలువని ఇవ్వండి. వాళ్ళ సమాజంలో ఒక భర్త విడాకులించిన మాత్రాన విలువ ఇవ్వకపోవడం అవసరం లేదు, విలువ ఇవ్వవచ్చును, సరి అయిన విలువ. ఒకవేళ పొరపాటున గ్రహచారం బాలేక ముందు విడాకులు ఇచ్చిన వాడు చనిపోతే ఈవిడకే విధవరాలు కాదు, ఇంపాసిబుల్. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విధవరాలు కాదు. వాడు నైతికంగా భౌతికంగా భార్యను వదిలిపెట్టేశాడు, భర్తను వదులుకున్నారు. ఇది రెండిటి ఈక్వల్. కాబట్టి ఆ కుటుంబంతో ముడిపడాల్సిన అవసరమేం లేదు. మరి వారికి సంతానం ఉంటే స్వామి, మరి సంతానం మైలపడుతుందా? సంతానానికి మైలపట్టేటువంటి అవకాశం, వాళ్ళ సంతానానికి మైలపట్టాలని ఇష్టం ఉంటే పట్టవచ్చు, లేదా 7 సంవత్సరాలు దాటిపోతే మైలపట్టవలసిన అవసరము కూడా లేదు, ఈ ధర్మశాస్త్రం చెబుతోంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవతల వ్యక్తి మంచివాడై సౌద్భ్రవాత ఉండి, అయ్యో నా పిల్లలు అనుకున్నటువంటి ప్రేమ ఉండి ఏదో కానీ పోయి ఉంటే, ఈ పిల్లలకి వాడి మీద పాశము ప్రేమాభిమానం ఉంటే తప్పకుండా వారికి తలగొర పెట్టుకోవచ్చు, మైలపట్టవచ్చు, నీ ఇష్టం. కానీ 7 సంవత్సరాలు దాటిపోతే 10 సంవత్సరాలు దాటిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తితో, అంటే ఇద్దరు కలవకుండా ఉంటే ఏమాత్రం వాళ్ళిద్దరి మధ్యలో బంధం అనేది ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రుణానుబంధం అయిపోయింది, అప్పటి వరకే రుణానుబంధం అప్పటి వరకు తొలగిపోయింది. కాబట్టి ఇక ఎవడో గతిస్తే విడాకులు వచ్చినప్పుడు 5 ఏళ్లకో 6 ఏళ్లకో వాడెవడో చచ్చిపోతే ఈ అమ్మాయికి విధవ ఎందుకు అవుతుంది? కాబట్టి సమాజంలో ఎటువంటి భావన, ఆడపిల్లను చులకన చూస్తున్నారు. కాబట్టి అమ్మాయి సుమంగళి యోగాన్ని పొందుకునే ఉంటుంది, నిత్య సుమంగళిగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి దాని గురించి మీరు ఎక్కడ కూడా అలా పిలవకపోతే మీకు ప్రమాదం. ఒక సుమంగళిని అవమానం చేసిన, ఒక సువాసిని అవమానం చేసిన మీకు ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఇలాంటివి అంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వల్ల విడిపోయిన తర్వాత వదిలినటువంటి ఇబ్బందులు అనేవి మనకు అనవసరం. ఈ అమ్మాయికి సుమంగళి యోగం ఉందా లేదా అంతవరకే. కాబట్టి కలిసి ఉన్నప్పుడు అయ్యో విడాకులు లేదండి, వాళ్ళు కాలం చేశారనుకున్నప్పుడు తప్పకుండా విధవ యోగం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విడిపోయిన 5-6 ఏళ్లకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో వాడు చనిపోతే ఈవిడికి సుమంగళి యోగం పోదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి చట్టబద్ధంగా పోదు, న్యాయబద్ధంగా పోదు, ధర్మబద్ధంగా కూడా పోయే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళని పిలవకుండా ఉండకూడదు. తప్పకుండా మనం సువాసిని పూజకి పిలవవచ్చును, అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని సంప్రదాయాన్ని పాటిస్తూనే సమాజంలో ఒక హితాన్ని, సమాజం యొక్క బాగుపడడం కోసం మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని విషయాలు సడలింపులు పెట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే నవ సమాజ స్థాపన ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం.